రాహుల్ గాంధీ గారి విషయము ఎందుకో నాకు కాస్త భిన్నంగా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో దయచేసి కామెంట్ చేయండి. మిత్రులారా, అదానీ విషయంలో అమెరికా ప్రభుత్వం అంటే బైడెన్ ప్రభుత్వము కావాలని కుట్రపూరితంగా నేరారోపణ చేసి అవినీతికి పాల్పడ్డాడని ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ వారెంట్ తీసుకుంది. మరి నిజమా కాదా అనే విషయం పక్కకు పెడితే అప్పుడే అరెస్ట్ చేయాలి, లోపలేయాలని స్పందించారు రాహుల్ గాంధీ గారు. మరి అదే విషయంలో పన్ను ఎవరైతే ఖలిస్తాన్ తీవ్రవాది ఉన్నాడో, భారతదేశం మీద దాడి చేస్తాము, భారతదేశ పార్లమెంటును ముక్కలు చేస్తాము, భారతదేశాన్ని ముక్కలు చేసి ఖలిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేస్తాము, మోడీని చంపేస్తాము, లేకపోతే రకరకాల మనుషులను చంపేస్తామని అనేక సార్లు హెచ్చరించినప్పుడు అక్కడ రాహుల్ గాంధీ గారు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే, కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అనేకము మరి అదానితో ఒప్పందాలు చేసుకొని కూడా బిజినెస్లు అక్కడ వ్యాపార సంస్థలు పెట్టించుకున్నాయి. మరి వారు అవినీతిపరుడైనప్పుడు వారి ముఖ్యమంత్రులకు చెప్పొచ్చు కదా, ఎందుకు ఆయన అవినీతిపరుడు కాబట్టి ఆయనతో బిజినెస్ చేయొద్దని. అంటే కేవలం రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడుతూ వార్తల్లో ఉండడానికే ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్ష నేత అంటూ అనేవాళ్ళు నిర్మాణాత్మక సూచనలు ఇస్తే సంతోషం, అది దేశానికి ప్రజలకు మంచిది.